మహేష్ అన్న తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కానివ్వండి, మంత్రుల పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్, ఎంపీల పర్ఫార్మెన్స్, ఎమ్మెల్సీల పర్ఫార్మెన్స్, అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నాడు, ఏం కథ, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నదా, లేకపోతే రేవంత్ రెడ్డి పైన పాజిటివ్ ఉన్నదా, అసలు ఏంది కథ, రేవంత్ రెడ్డి ఎట్లా ఆయనే ప్రూవ్ చేసుకుంటూ ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, ఏంది రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కలుస్తుండా, మంత్రులను కలుస్తుండ, ఇవన్నీ విషయాలు ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకోపోతారు. తీసుకోపోవడమే తప్పు. ఇప్పుడు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వార్తలు, గతంలో పొన్నం ప్రభాకర్ పైన వార్తలు, గతంలో బట్టి విక్రమార్క పైన వార్తలు, ఇప్పుడు పిసిసి పైన వార్తలు. అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేనటువంటి వాళ్ళపైన వార్తలు, రేవంత్ రెడ్డికి నెగిటివ్ ఉండేటటువంటి వాళ్ళపైన వార్తలు. రేవంత్ రెడ్డి చేస్తున్న కథ ఇది కదా. ఎందుకు ఇది కారణం ఏంది, వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి వీళ్ళ వెనకాల లేరని, ఈ వార్తల వెనకాల రేవంత్ రెడ్డి సంబంధమే లేదనుకుందాం, మరి ఒక్క ట్వీట్ పెట్టడేందుకు, ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేందుకు, మీడియా ఛానల్ వస్తున్న వార్తల పైన? సరే పిసిసి అధ్యక్ష పదవిలో మహేష్ అన్న ఉన్నాడు, ఎమ్మెల్సీ కూడా. మరి మహేష్ కుమార్ గౌడ్ ఏం మంత్రి కాదు కదా, క్యాబినెట్లో లేడు కదా, పిసిసి అధ్యక్ష పదవి అంటే పార్టీ అధ్యక్షుడు కదా, మా అధ్యక్షుని పట్టుకొని గట్టెట్ల వార్తలు వేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి అట్లీస్ట్ ఒక అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన మాట్లాడవచ్చు కదా, అట్లా మాట్లాడు. అసలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఒకటే అంటున్నారు, ఏంది 2034 దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి పిసిసి పదవిలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. రేవంత్ రెడ్డి పిసిసి పదవిలో ఉండి తర్వాతనే రేవంత్ రెడ్డి పిసిసి పదవిలోనే కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చింది అనేటటువంటి ఆలోచనతోటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు పిసిసి పదవిలో మహేష్ అన్న ఉన్నాడు, మహేష్ అన్న కాంగ్రెస్ని అద్భుతంగా నడిపిస్తున్నాడు, మహేష్ అన్న ఎమ్మెల్యేలను సెట్ చేస్తున్నాడు, మంత్రులను సెట్ చేస్తున్నాడు, అందరితో డిస్కస్ చేస్తున్నాడు, మంచిగా అందరితో క్లోజ్ ఉంటున్నాడు. మహేష్ కుమార్ గౌడ్కి ఫాలోయింగ్ ఉన్నది, మహేష్ కుమార్ గౌడ్ చెప్తే ఎమ్మెల్యేలు వినేపరుస్తున్నది, మంత్రులు వినేపరుస్తున్నది. అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎన్నికలు వస్తే మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ఏదైతే ఆ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి పేరు కూడా ఉన్నది. మళ్ళీ 2034 దాకా సీఎం రేవంత్ అని అనుకుంటున్నాడు. 2028 దాకా పిసిసి అధ్యక్ష పదవిలో మహేష్ కుమార్ గౌడే ఉంటే, ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణలో మళ్ళా అధికారంలోకి వస్తే అధిష్టానం పుసుక్కున మహేష్ కుమార్ గౌడ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వగల, ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేపటి రోజు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే పిసిసి పదవిలో మహేష్ కుమార్ గౌడే ఉన్నాడు కాబట్టి మహేష్ కుమార్ గౌడే అధికారంలోకి తీసుకొచ్చింది అనేటటువంటి ఆలోచనతోటి మహేష్ కుమార్ గౌడ్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే మోసం అవుతుంది. అందుకే ఎవరైతే ఎదుగుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తొక్కేసి నేనే ముఖ్యమంత్రి ఉండాలి, మళ్ళా నా కింద వీళ్ళందరూ ఉండాలి, నేను ఎట్లా చెప్తే అట్లా అయినాలనేటటువంటి ఒక ఒపీనియన్ తోటి ఆ పెద్ద మనిషి అట్లా చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న అంశం. పెద్ద మనిషి అంటే ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నాడు.